హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెస్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది సెంటర్ ఓపెన్ అండ్ సెంటర్ క్లోజ్. ఇది చెస్లో ఒక స్ట్రాటజీలో భాగం. క్లియర్గా చూస్తే ఇక్కడ బోర్డు పైన పొజిషన్ సెంటర్ ఇక్కడ ఓపెన్ అయిందా క్లోజ్ అయిందా అంటే సెంటర్ ఈజ్ క్లోజ్డ్. ఎందుకు క్లోజ్ అయింది? మన పాన్స్ వెళ్ళి వాళ్ళ పాన్స్ని స్ట్రక్ చేసాయి అండ్ ఇక్కడ కోర్స్ ఇక్కడ పాన్ రీప్లేస్మెంట్ కూడా జరగడానికి చాలా ప్రాబిలిటీ చాలా తక్కువ ఉంది. ఇలాంటి టైంలో మనం ఎలా ఆడాలంటే క్యాజిలింగ్కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వక్కర్లేదు. సెంటర్ క్లోజ్ అయ్యి ఉంది కాబట్టి మనం క్యాజిలింగ్కి అయితే ఎటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వం. నార్మల్గా అన్ని పీసెస్ డెవలప్ చేసుకుంటూ పాన్స్ పైన అటాక్ చేస్తూ మనం గేమ్ అయితే కంటిన్యూ చేస్తాం. ఎప్పుడైతే సెంటర్ ఓపెన్ అయిపోతుందో అప్పుడు క్యాజిలింగ్ వెంటనే చేయాలి. ఎందుకంటే సెంటర్ ఓపెన్ అయిన వెంటనే ఎందుకు క్యాజిల్ చేయాలని చెప్తా ఉన్నాం అంటే కింగ్ అనేవాళ్ళు ఓపెన్ ఫైల్లోకి వెళ్ళిపోతారు. కింగ్ ఓపెన్ ఫైల్లోకి వెళ్ళిపోతే అపోనెంట్ పీసెస్ అనేవి ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ కింగ్ పైన చూపిస్తే మనకు కంటిన్యూస్ చెక్స్ వస్తూ ఉంటాయి అండ్ కొన్నిసార్లు చాలా టాక్టిక్స్ కూడా అపోనెంట్కి బ్లో అయిపోతాయి. ఎట్లా బ్లో అయిపోతాయి? మనకి చెక్ ఇస్తూ నెక్స్ట్ అనదర్ పీస్ని క్యాప్చర్ చేయడం, ఇట్లా టాక్టిక్స్ అనేవి బ్లో అయిపోతాయి. సో అట్లా బ్లో అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలి? వెంటనే క్యాజిల్ చేయాలి. ఇప్పుడు సెంటర్ ఓపెన్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ పొజిషన్ చూస్తే సెంటర్ అనేది ఓపెన్ అప్ అయిపోయింది. క్లియర్గా చూస్తే ఇక్కడ అపోనెంట్ కింగ్ వైపు ఏ పాన్స్ అడ్డుకోవట్లేదు అండ్ మనకు కూడా ఏ పాన్స్ కింగ్ని డిఫెన్స్ ఇవ్వట్లేదు. సో ఇప్పుడు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే క్యాజిలింగ్ చేయాల్సి ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్, క్యాజిలింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి టూ టైప్స్ ఆఫ్ క్యాజిలింగ్స్ ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను మనం. లాంగ్ సైడ్ క్యాజిలింగ్, షార్ట్ క్యాజిలింగ్ రెండు ఉంటాయి. సో లాంగ్ సైడ్ క్యాజిలింగ్ అనేది మనం కొద్దిగా అగ్రెసివ్గా ఆడాలి అనుకున్నప్పుడు లాంగ్ సైడ్ క్యాజిలింగ్ ప్రిఫర్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే క్వీన్ సైడ్ క్యాజిలింగ్నే మనం లాంగ్ సైడ్ క్యాజిలింగ్ అంటాం. అంటే ఇటు సైడ్ క్యాజిలింగ్ మొత్తం ఏదైతే ఉందో ఇది మనం సింపుల్గా లాంగ్ సైడ్ క్యాజిలింగ్ అంటాం. ఇప్పుడు నేను చేసింది కింగ్ సైడ్ క్యాజిలింగ్. సో టూ టైప్స్ ఆఫ్ క్యాజిలింగ్స్ ఉంటాయి. ఇది బేసిక్ కాన్సెప్ట్స్. సో సెంటర్ ఓపెన్ అప్ అయిపోతున్నది మనకు తెలిసినప్పుడు ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే క్యాజిలింగ్ చేసేయాలి. ఎందుకంటే ఒక్కసారి కింగ్ కానీ పొజిషన్ మూవ్ అప్ అయిపోయిందా మరి క్యాజిలింగ్ చేయటం అవ్వదు. అండ్ నెక్స్ట్ మూవ్స్లో మనకి కంటిన్యూస్ థ్రెట్స్ వస్తాయి అండ్ టాక్టిక్స్ బ్లో అయిపోతాయి. అపోనెంట్కి మనకి ఎటువంటి అడ్వాంటేజ్ ఉండదు. పొజిషన్ గెయిన్ వచ్చేస్తుంది, మెటీరియల్ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా మనం రిజైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం ఇది చెప్పడానికి చాలా సింపుల్గా ఉన్నప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందుకే నేను దీనిపైన వీడియో చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.